శివాలయాలకు వెళ్ళినప్పుడు మనకి శివుడి కంటే ముందు నందీశ్వరుడు దర్శనమిస్తూ ఉంటాడు. మనం వెళ్ళగానే ఏం చేస్తాము? నందీశ్వరుడి కొమ్ముల పైన చేపెట్టి అందులో నుంచి శివుడిని చూస్తాము. ఇలా ఎందుకు అమ్మగారు? ఫస్ట్ అందులో నుంచి శివుడిని ఎందుకు చూడాలి అమ్మగారు? అది తెలియజేయండి. ఎందుకు అనంటే అందరికంటే చాలా దగ్గరగా ఉండేది శివుడికి నంది. మీకు చూస్తే లలితా సహస్రనామాల్లో కూడా చెప్తారు నందిని విఘ్ననాశిని అని చెప్పేసి. అంటే మనకొచ్చి విఘ్నాలు ఏమిటి అని అంటే, ఆ విఘ్నం అంటే కూడా మనం ఏమనుకుంటాం, మనం అనుకున్న పని అవ్వకపోవడాన్ని విఘ్నం అని అనుకుంటాం. కానీ ఇక్కడ విఘ్నము అంటే అర్థం ఏమిటి అంటే వచ్చిన దాన్ని తీసుకోపోవడం విఘ్నం. అంటే యాక్సెప్టెన్స్ లేకపోవడం విఘ్నం అనమాట. ప్రకృతి ఏమిటి అని అంటే డైరెక్ట్గా అన్నీ ఇచ్చేదు. దానికి చిన్న ఎగ్జాంపుల్కి ఒక కథ చెప్తాను. అంటే శివుడు అడిగితే కృష్ణుడు చెప్పానని మాత్రం అనుకోకండి, అక్కడ స్టోరీ అలాగే ఉంది. ఇక్కడ కృష్ణుడు రాధాదేవిను గోలోకంలో ఉంటారు. గోలోకంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళిద్దరూ ఒక సభలో ఉంటారు. సభలో అందరూ చక్కగా ఏంటి కృష్ణుడితో రాధతో మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు అనుకోండి, లేకపోతే అన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ జరుగుతున్న సమయంలో రాధాదేవి కృష్ణుడికి వెన్నని, అంటే కృష్ణుడికి ఇష్టం అని చెప్పేసి వెన్నని నైవేద్యంగా పెడుతుంది. పెట్టినప్పుడు ఆ వెన్న ఆయనకి ఇచ్చేసి తినమని చెప్పాలి. కానీ ఈవిడ ఏం చేస్తుంది అంటే ప్రతి వెన్న ముద్దని తీసుకుని చిన్న ముక్క కొరికి ఆయనకి ఇస్తూ ఉంటుంది. ఇస్తూ ఉంటే ఆ సభలో ఉన్న మిగతా అందరికీ కూడా ఏమనిపించదు. కానీ ఒక భక్తుడికి అనిపిస్తుందిట. ఏమని అని అంటే, ఏంటయ్యా నువ్వు ఈ వెన్న అస్తమాను నువ్వు కొరికిస్తున్నావేమిటి అని చెప్పి కోపం వస్తుందిట. కోపం వచ్చేసరికి ఈ కృష్ణుడు చెప్తాడట, ఏమని అంటే వెన్న పుల్లగా ఉందో లేదో చూసి నాకు ఇస్తోంది, కమ్మగా ఉందా పుల్లగా ఉందా అని. అంతే, అది ఆవిడ ప్రేమ, దాన్ని నువ్వు తప్పుగా అనుకోకూడదు అని చెప్పేసి చెప్తారట. చెప్పినప్పుడు ఆ భక్తుడికి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తాడు అని అంటే, అయ్యో అది అలా కుదరదు, కృష్ణుడు ఎంత గొప్పవాడు, రాధ ఎంత తక్కువది అని ప్రూవ్ చేయాలని ఆయన ట్రై చేస్తారు. చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే కృష్ణ 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 అని అందరినీ జపం చేయమంటారట. జపం చేయమనేసరికి మొత్తం అందరూ జపం చేసేసరికి అక్కడ ఎండిపోయిన చెట్లన్నీ చిగురిస్తాయట. చిగురించిన చెట్లన్నీ పువ్వులు కాస్తాయట. అంటే మొత్తం అంతా సస్యశ్యామలంగా చాలా ఆహ్లాదంగా మారిపోతుందిట పరిస్థితి, కృష్ణ కృష్ణ అని అనగానే. ఇక్కడికి వచ్చేసరికి తర్వాత ఏమంటారట, రాధ తక్కువదని ప్రూవ్ చేయాలి కదా, ఈయన ఉద్దేశం అది. అయ్యేసరికి రాధా రాధా రాధే రాధే అని జపం చేయమంటారు. రాధే 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 అని జపం చేయడం 3 సార్లు అయ్యేసరికి అక్కడికి ఏంటో ఒక గొంగళ పురుగు వస్తుందిట. ఆ వచ్చిన గొంగళ పురుగు కాస్త ఏమవుతుంది అంటే బ్లాస్ట్ అయిపోయి మాడి మశానం అయిపోతుందిట. చూసారా, రాధ జపం చేస్తే అని ఫస్ట్ టైం చూపిస్తాడు. కానీ రెండోసారి మళ్ళీ టెస్ట్ చేద్దాం చూడండి, నేను అబద్ధం చెప్పానేమో అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి రెండోసారి కూడా 3 సార్లు రాధే రాధే అనేసరికి అక్కడికి ఎగురుకుంటూ ఒక సీతాకోక చిలుక వచ్చి అది కూడా బ్లాస్ట్ అయిపోయిందిట. బ్లాస్ట్ అయిపోయేసరికి చూసారా అని చెప్పడానికి, చూడండి రాధాదేవి వల్ల ఇలా అయిపోయింది, కృష్ణ జపం చేస్తే ఇలా సస్యశ్యామలమైంది, కృష్ణుడే చాలా గొప్పవాడు, ఆ గొప్పవాడికి నువ్వు తిని పెట్టకూడదు, నీకు ప్రేమ ఉన్నా, అంటే ప్రేమ కంటే భక్తి చాలా గొప్పది అని చెప్పేసి నిరూపించాడు. ఈ లోపల కృష్ణుడికి ఏం చెప్తాట, ఇంక రాధాదేవి దగ్గర నువ్వు ఉండొద్దు, రూమ్లో కూర్చో, మా భక్తితో మేము అడుగుతున్నాం అని అనుకున్నప్పుడు ఆయన రూమ్లో కూర్చున్నాడు. కూర్చుని ఆయన లోపల కూర్చుని ఏం చేశారట, రాధే రాధే అని ఆయన జపం చేస్తున్నట్ట. జపం చేసేసరికి రాధాదేవి లోపలికి వెళ్దామని ట్రై చేస్తే కుదరదు. అంటే కృష్ణుడు నన్ను పిలుస్తున్నాడు అని చెప్పినప్పుడు అయినా వెళ్ళడానికి కుదరదు అనేసరికి ఈ రాధమ్మ అయినా సరే ఆయన్ని దాటుకుని లోపలికి వెళుతుంది. లోపలికి వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళేసరికి ఈయన శాపం ఇస్తాడట ఈ భక్తుడు. ఏమని అని అంటే 100 సంవత్సరాలు నువ్వు భూమి మీద పడు అని చెప్పేసి. సరే అయినా సరే ఆవిడ ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఈ ఒక పాప వస్తుందిట. ఆ పాప వచ్చి అక్కడి నుంచి చెప్తుందిట, రాధమ్మ అని చెప్పేసి ఆవిడకి నమస్కారం పెట్టి, నువ్వు చేసిన మేలు ఈ జన్మలో నేను మర్చిపోలేను అని అంటుందిట. ఏం చేసింది ఆవిడ అని అడుగుతాడు ఈ భక్తుడు. అడిగితే, ఇందాక మీరు రాధే రాధే అని 3 సార్లు చెప్పినప్పుడు నేను ఫస్ట్ గొంగళి పురుగులా వచ్చాను, వచ్చి ఏమైంది అని అంటే బ్లాస్ట్ అయిపోయాను 3 సార్లు జపానికే. ఆ తర్వాత సీతాకోక చిలుక అయ్యాను, సీతాకోక చిలుక అయినప్పుడు కూడా మీద మళ్ళీ జపం చేశారు, బ్లాస్ట్ అయిపోయాను. అయిపోయిన తర్వాత అన్నిటికంటే ఉత్కృష్టమైన జన్మ ఏదైతే ఉందో మానవ జన్మ నాకు లభించింది. ఏమిటి అంటే ఒక 40 సార్లు 50 సార్లు భర్తలు వచ్చి అన్నిసార్లు ఇక్కడ జీవితం అనుభవించి
చనిపోయిన తర్వాత వచ్చే మానవ జన్మ మీరు 6 సార్లు జపం చేసేసరికి రాధా మంత్రం నాకు వచ్చేసింది. అంటే అంత గొప్పది రాధానామం అని ఆవిడ చెప్తుందిట. అందుకని ప్రేమ అన్నది భక్తి కంటే గొప్పది. దాన్నే మహాభావ స్థితి అంటారు. ఆ మహాభావ స్థితిలో ఎప్పుడు ఎవరుంటారు అని అంటే నందీశ్వరుడు ఉంటాడు. అందుకే నందీశ్వరుని తలుచుకుంటే చాలు మనం వచ్చిన దాన్ని ఎంత బాగా యాక్సెప్ట్ చేయొచ్చో తెలుస్తుంది. అంటే అక్కడ చూసిన వెంటనే చూడండి ఏమైంది, గొంగళి పురుగు చచ్చిపోయినట్టు మనకు అనిపించింది, మసైపోయినట్టు. కానీ నిజం ఏమిటి అంటే గొంగళి పురుగుకి మంచి జన్మ రావడం కోసం అక్కడ అంటే ఆ నెక్స్ట్ది మనం అనుభవించలేకపోతున్నాం. మనం బోల్డ్ అని కథలు వింటాం. మహాభారతం తీసుకున్నా అంతే. ఫస్ట్ పాచికలాట్లో ఓడిపోతారు ఎవరు, అర్జునుడు, వీళ్ళందరూ పాండవులు. కానీ కురుక్షేత్రంలో గెలవడానికి ఇక్కడ ఓడిపోయారు. అది మనకు అర్థం అవ్వాలంటే చాలా టైం పడుతుంది. అలాగే మన జీవితంలో కూడా ఫస్ట్ వచ్చింది మనకి నచ్చంది అయి ఉన్నా కూడా దానివల్ల మనకు అన్లిమిటెడ్గా ఏదో పెద్దది వచ్చేది ఉంటుంది. ఇక్కడ చెడు జరిగినట్టు మనం చెడుగా తీసుకోకుండా ఉంటే ఆ అన్లిమిటెడ్ని మనం తీసుకోగలం. ఎందుకంటే పాండవులు జరిగిన దాన్ని చెడ్డగా భావించలేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, అరణ్యవాసంలో వాళ్ళ శక్తుల్ని వాళ్ళు పెంచుకున్నారు. ఇక్కడ కనుక వాళ్ళు గెలిచుంటే దుర్యోధనుడు ఊరుకుంటాడా? ఎందుకంటే వాళ్ళు ఓడిపోతేనే అడవులకి వెళ్ళి అజ్ఞాతవాసంలో పట్టుకోవాలని ట్రై చేసి ఎలా అయినా వాళ్ళని బయటికి లాగాలని కదా ట్రై చేశాడు. అదే కనుక గెలిచుంటే కామ్గా ఊరుకుంటాడా? ఊరుకోడు. అప్పుడు వాళ్ళ దగ్గర దానికి తట్టుకునే శక్తి లేదు. ఆ శక్తులన్నీ అరణ్యవాసంలో వాళ్ళు అంటే ఎప్పుడైనా సరే గొప్పవాడి పని అలాగే ఉంటుంది, ఓటమిని గెలుపు కింద మార్చుకోవడం. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం మామూలుగా, అయ్య బాబు నేను ఓడిపోయానని ఇక్కడ ఏడుస్తూ ఉండడం వల్ల వచ్చే పెద్ద గెలుపుని మనం తీసుకోలేకపోతాము. అది మనకు అర్థమయ్యేటట్టు ఎవరు చెప్తారు అంటే, ఎందుకంటే అది మనకు అర్థం అవ్వాలి అంటే నందీశ్వరుడు ఎందుకంటే చాలా ప్రేమగా దగ్గరగా, ఎవరికి దగ్గరగా ఉంటాడంటే శివుడికి. శివుడు అంటే జ్ఞానము అని అర్థం. ఎందుకంటే చిదానంద రూపం శివోహం, అంతకంటే జ్ఞానం ఇంకేం లేదు. ఆ జ్ఞానం మనకు అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ మనకి ఎవరు హెల్ప్ చేయాలి? నంది గారు హెల్ప్ చేయాలి. అందుకని ఆయన కొమ్ములు బతిమాలుతున్నాం అనమాట, తండ్రిని మాకు చూపించి అర్థమయ్యేటట్టు అని. అలా అర్థమైతేనే మనం నిజాన్ని చూడగలుగుతాం. ఆ నిజాన్ని చూడగలుగుతాం కాబట్టే మనం నందిని బతిమాలుకుంటున్నాం. ఎందుకంటే చాలా ప్రేమగా అత్యంత దగ్గరగా జ్ఞానానికి ఎవరున్నారు అంటే నందీశ్వరుడే. అందుకే మీరు చూస్తే కూడా మొన్న కాశీలో జ్ఞానవాపి యొక్క అడ్రస్ ఎవరు చూపించారు అంటే తన స్వామి అడ్రస్ నందీశ్వరుడు. అంటే ఆయన ఫేస్ అటు తిరుగుంది అని చెప్పి చాలా బోల్డ్ అన్ని వీడియోల్లో కానీ అన్నిటిలోనూ వచ్చాయి. ఎందుకంటే మనం ఎటు వెళ్ళినా సరే మన ఆ మార్గంలోకి తీసుకెళ్లేది ఎవరు అంటే నంది. కాబట్టి నందిని మనం కొమ్ములు పట్టుకు బతిమాలుతున్నాం అనమాట, స్వామిని దగ్గరికి తీసుకెళ్ళి తండ్రి. ఎందుకంటే అందరికంటే దగ్గరగా ఆయన ఉన్నాడు కాబట్టి. అది అక్కడ విశేషం అందులో చూసి వెళ్ళడానికి. ఎందుకంటే మనని దగ్గరికి చేర్చేదైతే నందీశ్వరుడు. అంటే మనం ఏదైతే విఘ్నాలు పెట్టుకుంటున్నామో, వచ్చిన దాన్ని ఏదైతే స్వీకరించకుండా జ్ఞానం వైపు వెళ్ళాలనుకో, ఎందుకంటే వచ్చిన దాన్ని స్వీకరించకపోతే జ్ఞానం మనకి రాదు. ఏదొస్తే దాన్నే మనకు అనుకూలంగా మార్చుకోవాలి. అంతేకాని మనం అనుకున్నది అలా ప్లేట్లో పెట్టయితే, అంటే మనం నార్మల్ లైఫ్లో కూడా చూస్తే మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టు అవ్వో. అయిన వాటిని మనం అనుకున్న వాటికి అనుసంధానం చేసుకుంటూ మన జీవితాన్ని ఆ పదం వైపు నడిపించుకోవడమే. అది మన ఎవరు నడిపిస్తారు అంటే నంది. ఎప్పుడైతే నడిపించాడో మనకి జ్ఞానం వస్తుంది.